నిన్న చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. అంటే ఏమంటారు, అన్నీ తడిసిపోయినాయి. అందుకే ఇప్పుడు తడిసేటివన్నీ పక్కన దింగి తడిసనివి వేసుకొని వచ్చాను. అందరూ ఫుల్లీ టైట్గా చేసుకో. తెలివి ఉపయోగించాలి ఇట్లాంటి టైంలో. ఏడికి వెళ్తున్నావు ఇప్పుడు? హెబ్బా పటేల్ దగ్గర పంపిరు. హెబ్బే వాటర్ ఫాల్స్ పోతాను. మ్యాప్స్ చూసేది రావట్లేదండి జనాలకు. మ్యాప్స్ పనిచేయట్లేదండి. లేదు లేదు లేదు, మ్యాప్స్ చూసేది పక్కన పెడితే కెమెరా పట్టుకునే చేత కావట్లేదు మడ్డగాళ్ళకి. మన అమ్మాయి కదా ఇంకా చూడు ఎంత బాగుండే. చిరకాలం గుర్తుంది. ఏం గుర్తు అది? గుర్తు దొరుకుతా గ్లాస్ ఒకటి కవర్ అని ఎక్కడికో తీసుకొని వచ్చాడు భయ్య. వచ్చాడు మాత్రం భలే వచ్చాడు. టైట్ చేశాడు. ఏమంటారు, దారిలోనే పైకి పోతాం మేము అనుకున్నాం. దారిలో దేవుడి పాటలు వినిపించాయి వీడికి. ఏదో వెంకటేశ్వర స్వామి గుడికంటలాగా టింగ్ టింగ్ అని ఏదో వచ్చింది దారిలో, సౌండ్ వచ్చింది. చెప్తే ఇంటలేదు, వీళ్ళకి రాలేదంట. లేదు బా, మంచి లాంగ్ వాక్. ఇలాంటి టైంలోనే కదా చేసింది మనోళ్ళు తెలుగు వాళ్ళు. అమ్మా, వాటర్ ఫాల్స్ కాడికి పోయే లోపల మనం పోయేలా ఉన్నాం. నేను ఫాలో అయిపోతాను. ఎవడో ట్రిప్కి పోదాం ఫన్ ఉంటుంది అన్నాడు, నరికేయాలండి. ట్రిప్లో ఫన్ ఉందండి, వీడికి మ్యాప్స్ చూసేది రావట్లేదండి. మ్యాప్స్ చెప్పేది గూగుల్కే రావట్లేదండి. ట్రిప్లో వర్షం తప్ప ఏం లేదు బేసికల్లీ. అన్ని పార్ట్స్ తడిపోయాయి. అరే అది కామన్ ఉంది. అసలు ట్రిప్లో కామన్ ఏముందంటే వాడు పోస్తున్నాడు, మేము పోపించుకుంటాము అంతే, ఏది లేదు. ట్రిప్లో మెయిన్ థింగ్ అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే
ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నాడు అండి. పోస్తూనే ఉన్నాడు. చూస్తూనే ఉన్నాడు. బా బాబా, అరే సంవత్సరం మొత్తంలో ఇంతసేపు బాత్రూంలో నిండంట్రా. అంటే 2 పాటలు, తలస్నానం అప్పుడు 2 పాటలు అంటే మామూలు అయితే 1 పాటనే. నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే స్ట్రీట్ ట్రిప్లో కొనమే. వీళ్ళు ఏమేమో మాట్లాడతారు, పట్టించుకోవడం. అరే అరే స్ట్రీట్ ట్రిప్పులు కొన్ని ఏం చేస్తావురా? రోడ్లోనే తిరుగుతాం. వీడికైతే రాను, వీడికైతే రాను. స్ట్రీట్ ట్రిప్లు వస్తానే ఫస్ట్ చిక్మంగళూరు మొత్తం వస్తాం. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం వచ్చిన జీప్ నెంబర్ ఎంత? హెల్మెట్ ఉంటుంది సార్, చూసి వెళ్ళిపోవడం అంతే. అదే ఉంటాయి, 7995 9775 ఉంటుంది 100%. కేఏ అంట, ఇది చూడు, అతికేమది అతికేమది. కేఏ జారుకుంటా పోతే అయిపోయగలం. జారుమల్ల టార్జన్ పార్ట్ 2. అదే నీ లాస్ట్ మాట. యూ మిస్ ద ట్రైన్. చిన్న తడి చుక్క కూడా వన్ మీద పడుకోకుండా చూసుకుంటా. ఆడిపోయిన తర్వాత సిమ్ అర్థం కావట్లే వానికి. నైస్ రా. వచ్చాం. టిఫిన్ తిన్నాక చాలా లేట్ అయింది. యాక్చువల్గా 9కే తినేసేయాలి అకార్డింగ్ టు టైం టేబుల్. టైం ఇప్పుడు 9:15. ఇది కదా లేకుతాను అన్న 8:30 కల్లా ఇక్కడ రావాలండి. లేచిన తర్వాత స్నానం చేయాలి కదా ఇమీడియట్గా. ఆలోచించి వెళ్దాం అన్నప్పుడు నేను స్నానం చేయాలిరా, హీటర్ ఆన్ చేయరా అంటాడు. అప్పుడు మళ్ళీ ఎందుకు మాకింది చెప్పు బొఫీ.
యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ బాగా చేసింది ఇద్దరు చేయలే. చేసామండి, సగం అయింది, ఇంకో సగం రిటర్న్ వెళ్ళే లోపు అయిపోతుంది. బాగా చేస్తూనే ఉన్నాం యాక్చువల్గా, అవ్వట్లే అది, ఆగిపోదు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు చూసినావా, ఇదే అది. ఏమంటావురా? అంతే, కరెక్టే. చాలా ఇరిటేషన్గా ఉంది. పొద్దున కూర్చి ఎవరి కింద ఉన్నారంటే అవ్వట్లేదు కదా. కష్టం. ఎంత టైట్గా పెట్టుకున్నా ఎలానో అలా దారి చూసుకొని వెళ్ళిపోతాను లోపలికి. అది బాగాలేదు. మా వాడు వచ్చాడు, 3 రోజులు మసాలా దోశ చెప్పాడు. మసాలా దోశ వానికి వేరేది వద్దంట. పూరి తిన్నాం ఫస్ట్ రోజు. అది ఎక్కడ? చిక్మంగళూరులో 3 days మసాలా దోశ. మసాలా దోశ 3 పూట్లు అయింది తింటాను. ఆ పూరి పెద్ద బాగాలేదు, దాన్ని తిన్నాను లెక్కలో తీసుకోవాలి అసలు. అది జఫా పూరి. మా వాడేదో ఇడ్లీ చెప్పాడు, చూద్దాం. చిట్టి ఇడ్లీ, పువ్వు లాంటి ఇడ్లీలు వస్తాయో, రాళ్ళ లాంటి ఇడ్లీలు వస్తాయి. వెయిట్ అండ్ సీ. ఫ్రీ రిపేరా బ్రేక్ ప్యాడ్స్? అంత లేదు. 500 బ్రేక్ ప్యాడ్స్, 500 బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు బ్యాగ్ కలిపి. అందుకే ఆశ్చర్యం. 250 రూపీస్ సర్వీస్ చార్జ్, ఫిక్సింగ్ ఛార్జెస్ అవే ఎక్కువ ఉన్నాయి. లేబర్స్. ఏం లేదు, బ్రేకులతోనే 600 కిలోమీటర్లు తిరిగాం. 600. అవి ఎప్పుడు పోయాయో. వాడైతే షాక్ అవుతున్నాడు, ఏం మీ సర్వీస్ సెంటర్లో చేయరా అసలు, ఇప్పరా అనేసి. 16,000 కిలోమీటర్లు. బ్రేకులు లేవు బండికి, బ్రేకులు లేని బండితో ఎక్కడి నుంచి బేతం చెర్ల నుంచి చిక్మంగళూరు వచ్చి, చిక్మంగళూరు నుంచి ఏవేవో తిరిగాం. అంతా బండి బ్రేక్ కొడితే ఆగిందా లేదా, డామినర్ ఆగిందే లేదా, ఆగింది. చెప్పు, బజాజ్ అక్కడ, అది బజాజ్ అక్కడ అప్పుడప్పుడు సీల్లు పోతుంటే వేయించుకుంటుండాలి అంతే. అది మేజర్. అది అనుకోలేదు అసలు, బ్లీడ్ అయ్యాడు పాపం బాబు, చాలా రక్తం చెందించాడు. మెంటల్ వచ్చేసింది. అప్పుడు బాధగా ఉండే కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది బేసిక్. పెద్ద ఇచ్చారు ఇట్స్ వర్త్ చూపి. దిస్ ఇస్ మసాలా దోశ. నిన్న పెట్టిన 75 ఇక్కడికే ఆగిపోతుంది. సో ఇది ప్రాఫిటే. You saw a different idli. అయ్యో, we expected a different idli and we got different idli. వస్తున్నాయి మేక్ వే. థ్యాంక్ యూ. This is puri saag. You should try this one. చెకింగ్ అవుట్. దొంగతనాలకు పోయేటట్టున్నాం. నువ్వు ఉన్నావు, మేము లేము. గజ దొంగ. హాస్పిటల్కి వచ్చినాం, సెకండ్ టైం వచ్చినాం హాస్పిటల్కి, అంతా వీని వల్లనే. మా బాబు చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యాడు. కొద్దిసేపు బాగుంటాడు, కొద్దిసేపు బాగున్నాడు. యాక్చువల్లీ పెద్ద పిల్లోనికి కూడా నేను ప్రాబ్లం ఉండే, వాడేమో చురుగ్గా ఉన్నాడు. వాడు సెట్ అయ్యాడు పొద్దుకల్లా. కాసేపు ఎండలో తిరుగుతూ అయిపోద్ది అంతే. నంద్యాల వెళ్ళేసరికి మళ్ళీ తిక్క గొర్రె. దిస్ గై వాడి పిల్లోనికి జలుబు చేసింది, మాటలు రావడం కోసం. మాటలు వినిపియు, మాటలు రావు, వరస్ట్ అది. గొర్రెగాడు బంగారు 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 పడకి కంగారు. ఎదురా పేలకపోయినా అగ్గి పెట్టకపోయినా పేలుతుంది తపాస. అగ్గి పెట్టకుంటే ఎలాగా? అగ్గి పెట్టకపోయినా పేలుతుంది తపాస అంటే అట్లా పేలుతాయి అన్నీ. రాత్రి పేల్చినట్టు భయంకరంగా నడిచింది అయ్యా టైంలో అయితే. ఏం మందులు రాసిస్తారో చూడాలి ఇప్పుడు. సెట్ అయితే ఓకే, లేకుండా మళ్ళీ కర్నూలులాగా. లేకపోతే కొత్త పిల్లోడే అంతే. ఒక నెల తర్వాత రేపటి కోసం.